హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో ఒకేసారి 18,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేయబోతుంది. ఇక పిఎంకేవై పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా నేరుగా రైతులకు జమ చేయబోతున్నారు. ఇక ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే వెంటనే కూడా ఈ పనులు పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది. ఇక ప్రతి రైతు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే కూడా ఇలా చేస్తేనే రైతులకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయి. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే రైతులకు తెలియజేసింది. రైతుల ఖాతాలలో ఈ యొక్క 20 విడతలకు సంబంధించి నిధులు అనేది కూడా ఇప్పటికే నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు డైరెక్ట్గా డీబీటీ ద్వారా కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జమ చేశారు. చాలామంది రైతులకైతే 11వ విడత నుంచి దాదాపుగా 9 విడతలకు సంబంధించి నిధులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కాలేదు. అటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక సువర్ణ అవకాశం అయితే ఇచ్చింది. ఇక 9 విడతల నుంచి అంటే 11వ విడత నుంచి ఎవరైతే రైతులకు ఇప్పటి వరకు జమ కాలేదో అమౌంట్ అనేది కూడా ఆ రైతులు అందరూ కూడా మరలా ఆన్లైన్లో మీ యొక్క స్టేటస్లు అనేది కూడా చెక్ చేసుకొని మరలా సరైన దరఖాస్తులు అనేది కూడా మీరు అప్లోడ్ చేశారంటే మీకు నేరుగా ఒక్కొక్క విడతకు సంబంధించి 2,000 రూపాయలు అంటే 9 విడతలకు సంబంధించి 18,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపింది. ఇక రైతులందరూ కూడా పెండింగ్ అమౌంట్ అనేది కూడా అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఈకేవైసీ కావచ్చు లేదా పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోయినా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ లేకపోయినా వెంటనే కూడా మీరు ఆన్లైన్లో మరలా దరఖాస్తు చేసుకున్నారంటే మీ ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి. ఇక భూమి వివరాలు అనేది కూడా ఖచ్చితంగా ఆన్లైన్లో ప్రతి రైతు కూడా నమోదు చేసుకుని ఉండాలి. ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతులందరికీ కూడా మరొక అవకాశం అనేది కూడా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తూ 18,000 రూపాయల చొప్పున ఆ రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతుంది. అది కూడా మీరు అప్లోడ్ చేసిన 24 గంటల లోపల రైతుల ఖాతాలలో నిధులు అనేది కూడా విడుదలవుతాయి. ఇక మీకు ఏమైనా డౌట్లు ఉన్నా లేదా మీరు మీ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పిఎం కిసాన్ పోర్టల్ లింక్ అనేది కూడా పెట్టడం జరిగింది. ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అదేవిధంగా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క స్టేటస్ అనేది కూడా అన్ని విడతలకు సంబంధించి ఏ విధంగా మీకు డబ్బులు జమ అయ్యాయా లేదా ఏమైనా ఏ విడతకు సంబంధించి స్టేటస్ అనేది కూడా ఏ విధంగా ఉందని అయితే వెంటనే కూడా చెక్ చేసుకోవచ్చు. అలా చెక్ చేసుకున్నారంటే మీ ఖాతాలలో డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కూడా ప్రతి రైతు ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా మీకు జమ కావాలంటే వెంటనే మీ యొక్క స్టేటస్లు అనేది కూడా చెక్ చేసుకోండి. 11వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయి ఉన్నాయి. 12వ విడత నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా 9 విడతల డబ్బులు అనేది కూడా చాలామంది రైతులకు అందలేదని అయితే వార్తలు వస్తున్నాయి. అటువంటి రైతులందరూ కూడా వెంటనే ఈకేవైసీతో పాటు తగిన డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు అప్లోడ్ చేశారంటే 24 గంటల లోపల రైతుల ఖాతాల్లో 18,000 రూపాయలు అయితే నేరుగా జమ అవడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.